ఏమన్నా సిగ్గుండాలి. మీకేమైనా ఆలోచన ఉందా? కవిత గారింటి ముందు పోయి మీరు ధర్నా చేసే కార్యక్రమం ఏంటండి? ఒకవేళ ఆమె తప్పే చేస్తే నిరూపణ అవుతుంది, శిక్ష అనుభవిస్తారు, చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. మీరెవరండి? ఒక ఎమ్మెల్సీ గారి ఇంటి ముందు పోయి ధర్నా చేసే మీ అధికారం మీకు ఎక్కడిది? ఏ లెక్క ప్రకారం పోయారు? మీకు ఏం అన్యాయం చేసినట్టు పోయారు? మీ బీజేపీ పార్టీకి అన్యాయం జరిగిందా? ఏమన్నా ఎట్లా పోతుంది బీజేపీ పార్టీ? ఒక మహిళ శాసన మండలి సభ్యురాలింటికి పోయి మీరు ధర్నాలు చేస్తారా? ఈరోజు మీ లెక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆలోచిస్తే, కన్నెర్ర చేస్తే ఈరోజు కవిత ఇంటి ముందుకు ఎవరెవరైతే పోయినో వాళ్ళందరి మీద కేసులు పెట్టచ్చు. వాళ్ళందరి మీద కేసులు పెట్టి బాజాప్త జైళ్ళల్లో ఉంచవచ్చు. అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ బీజేపీ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేయదు. ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మళ్ళొకసారి ఇట్లాంటి దృశ్యం కనుక మళ్ళీ ఆవిష్కృతమైతే కీలు లెక్క పెడతాం. జాగ్రత్త, కీళ్ళే లెక్క పెడతాం. ఇక ఊరుకునేది లేదు. మా ఉగ్ర రూపాన్ని మీరు కనుక చూడదలుచుకుంటే అది కూడా చూపిస్తాం. ఎక్కడికి కూడా వెనకాడేదేం లేదు. ఈరోజు ఇక్కడి నుంచి గట్టిగా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో బీజేపీ పార్టీ అవసరం లేని కార్యక్రమాలకు కనుక దిగితే, అన్యాయంగా మీరు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మా పార్టీ నాయకుల ఇళ్లలో కనుక మీరు చొరబడే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడమే కాదు, ఎక్కడికక్కడ కీళ్ళే వాసేలాగా కొడతాం కూడా. దానికి కూడా వెనకాడం, అవసరమైతే దాడికి కూడా దిగుతాం. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.